మీ పెరటి తోటలో మట్టి ఆరోగ్యం కోసం ఒక మంచి ఆర్గానిక్ హ్యాక్. మీ తోటలో మొక్కలు ఎన్ని వేసినా ఎండిపోతున్నాయా? మట్టిలో తేమ ఉండడం లేదు అనిపిస్తుందా? మీ మట్టిని సజీవంగా మార్చే చిన్న ట్రిక్ ఒక్కటి తెలుసుకోండి. భారతదేశంలో ఉన్న నేలలు ఎక్కువగా ఎర్రమట్టి నేలలు, నల్లమట్టి నేలలు, ఇసుక నేలలు. ఈ నేలలలో నీరు నిలవడం కష్టం, పుష్కలమైన జీవవైవిధ్యం లేకపోవడం వలన ఇక్కడ మొక్కలు సరిగా పెరగవు. రండి, చిట్కా ఏంటో చూద్దాం. ఇప్పుడు ఒక గిన్నెలో అరటిపండు తొక్క యొక్క ముక్కల్ని తీసుకోండి. ఆ గిన్నెలోనే వాడిన టీ పొడి కొద్దిగా వెయ్యండి. కొద్దిగా ఆవు పేడ వెయ్యండి. కొంచెం పులిసిన మజ్జిగ కలపండి. ఇది సూక్ష్మజీవులకు మంచి ఆహారం. ఇవి మిక్స్ చేసి మట్టిపై లేయర్గా వెయ్యండి. అరటిపండు తొక్క, వాడిన టీ పౌడర్, ఆవు పేడ మరియు పులిసిన మజ్జిగ ఇవి అన్ని కూడా సహజసిద్ధంగా లభించేవి కాబట్టి వీటితో తయారు చేసిన సేంద్రియ ఎరువును వాడటం వలన మనం హానికర రసాయనాల బారిన పడకుండా ఉంటాం. తద్వారా భూమిక్కూడా మంచి జరుగుతుంది. ఇప్పుడు చెబుతున్న హ్యాక్ మీరు ఇంట్లో నుంచే తయారు చేసుకోవచ్చు. ఇది మీ మట్టిని నైట్రోజన్, కాల్షియం, ఫాస్ఫరస్తో నింపుతుంది. ఈ హ్యాక్ వల్ల మట్టిలో సూక్ష్మజీవులు పెరిగి రంధ్రాలు చేస్తాయి. మట్టికి తేమ బాగా చేరుతుంది. మొక్కలకు కావలసిన పోషకాలు నేరుగా లభిస్తాయి. ఇక చూడండి, ఇదే మొక్క హ్యాక్ లేకుండా ఇదే మొక్క హ్యాక్ తర్వాత స్పష్టంగా తేడా కనిపిస్తుంది కదా? ఇప్పుడు కొన్ని మెళకువలు నేర్చుకుందాం. ఇవి పాటించడం చాలా ముఖ్యం. ఈ మిశ్రమాన్ని 15 రోజులకు ఒకసారి వేసుకోండి. మట్టికి తరచూ తడిపెట్టకండి, తేమ చూసుకుని నీరు పోయండి. వర్షాకాలం ఈ హ్యాక్ చాలా బాగా పనిచేస్తుంది. ఈ హాక్ మీ తోటలో ప్రయత్నించి చూస్తే తప్పకుండా మట్టిలో మార్పు కనిపిస్తుంది. మీ ఫలితాలు కామెంట్స్లో రాయండి. కాంటెంట్ నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.